టు 6 టీవీ. ఐపీఎల్ 2024 మినీ వేలంలో ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్ను కోల్కతా నైట్ రైడర్స్ యాజమాన్యం 24.75 కోట్ల రూపాయలు చెల్లించి సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది. దీంతో అతడు ఐపీఎల్ హిస్టరీలోనే అత్యధిక ధర పలికిన క్రికెటర్గా హిస్టరీ క్రియేట్ చేశారు. ఇక ఈ విషయానికి ప్రస్తావిస్తూ తాజాగా టీమిండియా దిగ్గజ బ్యాటర్ సునీల్ గవాస్కర్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. కేకేఆర్ మేనేజ్మెంట్ మిచెల్ స్టార్క్ పై అంత పెద్ద మొత్తాన్ని వెచ్చించడం తనకు అతిశయోక్తిగా అనిపించిందన్నాడు. కేవలం ఒక స్టార్ కు మాత్రమే కాదట, అసలు ప్రపంచంలోని ఏ క్రికెటర్ కూడా అంత పెద్ద మొత్తం తీసుకోవడానికి అర్హుడు కాదని గవాస్కర్ తన అభిప్రాయాన్ని ముక్కుసూటిగా చెప్పేశాడు. ఈ ఏడాది జరగబోయే ఐపీఎల్లో స్టార్క్ తాను ఆడబోయే మ్యాచ్ల్లో కనీసం 4 గట్టిగా ప్రభావం చూపితే అతగాడు తీసుకుంటున్న డబ్బుకు న్యాయం చేసినట్టు అవుతుందన్నారు ఈ సీనియర్ ప్లేయర్ గవాస్కర్. ఇక 4 మ్యాచ్లకు పైన ఎన్ని మ్యాచ్ల్లో అద్భుతంగా ఆడితే అంత మంచిదని, దానిని నిజంగా అమోఘమని చెప్పుకొచ్చాడు. ముంబై ఇండియన్స్, చైనా సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లలో ఎంతో మంది మేటి బ్యాటర్లు ఉన్నారని అన్నాడు. కాబట్టి ఆయా జట్లలో ఉన్న బ్యాట్స్మెన్లపై స్టార్క్ తన బౌలింగ్ మాయాజాలాన్ని ప్రయోగించి తన ప్రభావం చూపిస్తే గాని తన ఫ్రాంచైజీ ఆయనపై వెచ్చించిన మొత్తాన్ని న్యాయం చేసిన వాడవుతాడని గవాస్కర్ పేర్కొన్నాడు. అయితే స్టార్క్ విషయానికి వస్తే 2014-2015 సీజన్లలో ఆర్సీబీ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. ఆ తర్వాత 2018లో కోల్కతా నైట్ రైడర్స్ జట్టుకు మారాడు. అప్పుడు కేకేఆర్ అతడిని 9.40 కోట్ల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసింది. అయితే గాయం కారణంగా స్టార్క్ ఆ టోర్నీలో పూర్తిగా ఆడకుండానే నిష్క్రమించారు. ఇక 2023 వన్డే ప్రపంచ కప్ లో స్టార్క్ మొత్తంగా 10 మ్యాచ్లు ఆడాడు. ఆ మ్యాచ్లలో అతడు 16 వికెట్లు తీసి వావ్ అనిపించాడు. వరల్డ్ కప్ లో అతన్ని అద్భుతమైన ప్రదర్శనే ఇతనికి ఐపీఎల్ లో ఇంత డిమాండ్ పెరిగేలా చేసింది అని చెప్పొచ్చు. ఐపీఎల్ 2024 మినీ వేలంలో స్టార్క్ నిజంగానే జాక్పాట్ కొట్టాడని చెప్పాలి. మరి కోల్కతా నైట్ రైడర్స్ స్టార్క్ పై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా తన బౌలింగ్ ని విజృంభిస్తాడా లేదా అన్నది తెలియాలంటే ఐపీఎల్ బిగినింగ్ అయ్యే వరకు వేచి చూడక తప్పదు. ఈ ఏడాది ఐపీఎల్ మార్చి నెల 24వ తేదీ నుండి ప్రారంభం కానుంది. మొత్తం 10 ఫ్రాంచైజీలు ఈ ఐపీఎల్ లో పోటీ పడతాయి. ఈ ఐపీఎల్ మే 29 తేదీ వరకు కొనసాగుతుంది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 6 టీవీ.